అయ్యో ఇంకా పడుకొనే ఉన్నారా? టైం అవుతుంది, లేవండి. ఎక్కడికి సీత? ఎక్కడికేంటండి, ఇవాళ గుడికి వెళ్ళాలి కదా, మర్చిపోయారా? గుర్తుంది. మరేంటి ఇంకా పడుకొనే ఉన్నారు? లేచి రెడీ అవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? స్పెషల్గా కనిపిస్తున్నానా? సరే బయలుదేరదామా? మీరేంటండి ఇక్కడ? నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వెళ్ళండి. పర్లేదు చేసుకో సీత, నేను నీ మొగుడినేగా. అబ్బా ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? నా వల్ల కాదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. చీర కడితే కానీ అర్థం కాలేదు సీత, ఎన్ని రోజులు ఇంత అందాన్ని అలా మిస్ చేసుకున్నానని. ఇంకా చాలు, వెళ్ళండి. ఇంకా మొదలు కూడా పెట్టలేదు, అప్పుడే వెళ్ళిపోమంటున్నావు. ఏం చేస్తున్నారండి? ప్లీజ్ వద్దండి, వెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ అండి. వద్దండి, ప్లీజ్ అండి, వద్దండి. ప్లీజ్, మీరు ఇలా అడుగుతుంటే నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని సంతోషపరచలేకపోతున్నానని బాధగా ఉంది. ఇంకొద్ది రోజులే అండి. మామయ్య గారు చెప్పిన దోషం పోయేంతవరకు ఆగండి. తర్వాత మీ ఇష్టం, మీరేం చేసినా నేను అడ్డుపడను. అప్పటి వరకు నన్ను ఇలా అడగండి, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పటి వరకు నన్ను ఇలా అడగండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? చేతి వరకు వచ్చిన పండు నోటికి అందకుండా పోతుంది. నాకు అర్థం కావట్లేదు. వాడి ప్లేస్లోకి అయితే వెళ్ళగలిగాను, కానీ తనని ముట్టుకోవడం కుదరట్లేదు. దోషం పేరుతో దూరం పెడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొద్ది రోజుల్లో తను చెప్పిన దోషం పూర్తవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. అయినా ఈ కాలంలో కూడా దోషాలను నమ్మడం ఏంటి? ఈ మాట నాకు కాదు, మా నాన్నకు చెప్పు. మనం ఇక్కడికి వచ్చి చాలా రోజులయ్యింది. మన వర్క్స్ కూడా పెండింగ్ పడ్డాయి. ఇంకా వెయిటింగ్ అంటే కొంచెం ఆలోచించు. నాకిప్పుడు తనకంటే ఏ పని ఇంపార్టెంట్ కాదు. అలాంటి అమ్మాయిని సొంతం చేసుకోవడానికి వెయిటింగ్ కూడా వర్తే.